ఒక టెక్స్టైల్ పార్క్ ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్ గా చాలా మంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే, అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యుని దామోదర్ రాజనరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి నమస్కారం అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం. దానం నాగేందర్ గారు. అంటే థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, పాపం పొద్దున మీరు చాలా లిబరల్గా ఇచ్చారు, మరి స్త్రీలకు వచ్చేసరికి కట్ చేశారు టైమింగ్. వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను. మా నియోజకవర్గంలో అధ్యక్ష 2-3 ఈద్గా గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్ మక్తాలో ఉంది, ఒకటి బంజారా హిల్స్లో ఉంది. రేపు రంజాన్ మొదలవుతుంది కాబట్టి అది అక్కడ డంపింగ్ యార్డ్ గార్బేజ్ అంతా అక్కడ నింపుతా ఉన్నారు. నేను ఇప్పటికే రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చి ఉన్నాను. అది కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కింగ్కోటిలో షేర్ గేట్ కింగ్కోటిలో సివరేజ్ లైన్ అనేది గత 6 మాసాల నుండి ఓవర్ఫ్లో అవుతా ఉంది మెయిన్ రోడ్ మీద, ఎగ్జాక్ట్లీ కింగ్కోటి హాస్పిటల్ ముందు. ఎందుకంటే ఆ పక్కనే పెద్ద మసీద్ ఉంది. అదే ఇది కూడా చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష. ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా, రోడ్ కటింగ్ ఏదో ఉందని ఇష్యూ చేస్తున్నారు. నాకు తెలుసు తుమ్మల గారు లేచి నోట్ చేసుకున్నాం అంటారు. నోట్ కాకుండా ఇమ్మీడియట్లీ కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి అధికారులకి. ఎందుకంటే ఇది సివరేజ్ లైన్ మీ ఓల్డ్ మన ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చే దారి అంతా కూడా బ్లాక్ అయి ఉన్నది. ఇది అధ్యక్ష. చివరిగా మీతో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష, కొన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి శంకుస్థాపనకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నది. కేటీఆర్ గారు ఖైరతాబాద్లో ఐమాక్స్ ముందు 16 కోట్లతో ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. అదేవిధంగా ఎంఎస్ మక్తాలో బిఎస్ మక్తాలో ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి. దయచేసి అది కూడా త్వరలో ప్రారంభించాలని మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇది కమ్యూనికేట్ చేయాలని కోరుతాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నాగేంద్ర గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే కమ్యూనికేట్